అందరికీ నమస్కారం. వేమన పద్యామృత కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మరొక ఆణిముత్యం లాంటి పద్యం గురించి చెప్పుకుందాం. పడి పడి మొక్కగనేటికి గుడి లోపల కఠిన శిలల గుణములు చెడునా. గుడి దేహమాత్మదేవుడు చెడు రాళ్లకు వట్టి పూజ చేతురువేమా. అంటే విగ్రహారాధనను వ్యతిరేకిస్తూ వేమన చెప్పిన పద్యాల్లో మరొక ఆణిముత్యము లాంటి పద్యం. పడిపడి మొక్కగా నేటికి పడిపడి పొర్లు దండాలు పెడుతుంటారు. గుడి లోపల కఠిన శిలల గుణములు చెడునా. నువ్వు అలా మొక్కినంత మాత్రాన ఆ కఠిన శిలల యొక్క స్వభావం మారుతుందా? అది రాయే కదా, ఆ రాయి కఠినమైందే కదా, దాని స్వభావం ఏమీ మారదు కదా అంటూ గుడి దేహము ఆత్మదేవుడు. గుడి ఎక్కడో లేదు, దేహము ఈ శరీరమే గుడి, దేవాలయం. ఆత్మదేవుడు, ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మయే దైవం. అందుకని గుడి దేహం ఆత్మదేవుడు చెడు రాళ్లకు వట్టి పూజ చేతురువేమో. రాళ్లకు పూజలు చేస్తూ ఉంటారు. దానివల్ల ఏం ప్రయోజనం? ఎలాంటి ప్రయోజనం లేదు కదా. అది నిజమైనటువంటి ఆరాధన కాదు. నీలో ఉన్నటువంటి ఆ దైవాన్ని తెలుసుకోకుండా ఎక్కడో దేవుడు ఉన్నాడని వెతుక్కుంటూ వెళ్ళడం ఎంతవరకు సమంజసం? అంటే గతంలో చెప్పాడు వేమన, మనం చెప్పుకున్నాం. దేవుడనగా వేరే దేశమందున లేడు, దేహి తోడనెప్పుడు దేహమందే వాహనములనెక్కి వడిదోలుచున్నాడు అని. వాహనములు అంటే ఇక్కడ ఇంద్రియములు అనే గుర్రాలను అధిరోహించి ఈ శరీరాన్ని నడిపేది ఎవరంటే ఆ దైవమే, ఆ ఆత్మయే దైవం. అదే విషయాన్ని ఇక్కడ ఈ పద్యములో కూడా చెప్పాడు. గుడి దేహము ఆత్మదేవుడు చెడు రాళ్లకు వట్టి పూజ చేతురువే. దేహమే దేవాలయము, జీవుడే సనాతనమైన దైవము అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి కదా. కాబట్టి పడి మ్రొక్కినంత మాత్రాన కఠినమైన ఆ రాతి బొమ్మల స్వభావం ఏమైనా మారుతుందా? ఏమీ మారదు. ఆ దైవం మనల్ని కాపాడుతాడు అని ఒక నమ్మకంతో విగ్రహారాధన చేయడమే తప్ప అది సత్యం కాదు. సత్యం నువ్వే, నీలో ఉన్నటువంటి దైవమే. ఆ చైతన్యం సత్యం, విశ్వ చైతన్యం సత్యం, వెష్టి చైతన్యం సత్యం. ఈ శరీరం శాశ్వతం కాదు, భౌతికమైనటువంటి శరీరం. అందుకనే ఒక తాత్వికుడు అంటాడు, గూటినున్నా చెలకపోయెను ఈ గూడు ఇంకేటికి కాటియందున కాల్చనాయను. గూటినున్నా చెలకపోయే గూడును మాట్లాడదాయే అని. శరీరం అనేది ఒక గూడు, చిలుక ఆత్మ. ఈ గూటిలో ఉన్న చిలక పోతే, ఈ ఆత్మయే, ఈ జీవుడే లేకుండా పోతే ఈ గూడు ఉంటుందా? అందుకనే గూటినున్న చిలకపోయెను ఈ గూడు ఇంకేటికి కాటియందున కాల్చన. జీవుడు వెళ్ళిపోతే ఈ శరీరం ఏంటి? వచ్చే చెత్తే కదా. అప్పటిదాకా మా అమ్మమ్మ, మా నాన్నమ్మ, మా తాతయ్య, మా అక్క, మా అన్న అని
ఎంతో ప్రేమతో చూసుకున్నటువంటి వారు ఆ జీవుడు వెళ్ళిపోగానే ఏమైంది? ఆ నానమ్మ అమ్మమ్మ ఏమైంది? శవమైపోయింది, శవమై పడి ఉంది. కాబట్టి దేని వల్లనైతే శరీరానికి ఒక ఉనికి అనేది ఉన్నది, దేని వల్లనైతే నువ్వు మాట్లాడగలుగుతున్నావు, దేని వల్లనైతే నువ్వు చూడగలుగుతున్నావు, దేని వల్లనైతే నువ్వు వినగలుగుతున్నావు, దేని వల్లనైతే నువ్వు నడవగలుగుతున్నావు, దేని వల్లనైతే నువ్వు స్పర్శను పొందుతున్నావు, దేని వల్లనైతే సమస్త విశ్వ విజ్ఞానాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు. నేను బ్రహ్మనై ఉన్నానన్న విషయాన్ని దేని ద్వారా తెలుసుకుంటున్నావు? ఆ చైతన్యం ద్వారా తెలుసుకున్నావు. ఆ చైతన్యమే లేకపోతే, ఆ జ్ఞానమే లేకపోతే అహం బ్రహ్మస్మి అనేటువంటి భావన నీకు ఎలా కలుగుతుంది? ఆ చైతన్యం ఉంటేనే కదా, ఆ ఆత్మ ఉంటేనే కదా. అందుకే ఆత్మయే దైవం అని వేమన మరింత రూఢి చేయడం కోసం ఈ పద్యాన్ని కూడా చెప్పడం జరిగింది. పడి పడి మొక్కగనేటికి గుడి లోపల కఠిన శిలల గుణములు చెడునా, గుడి దేహమాత్మదేవుడు చెడు రాళ్లకు వట్టి పూజ చేతురువేమా. ధన్యవాదాలు.